వెల్కమ్ టు నాంసరి. నేను ఇప్పుడు జొన్న దోశ చూపించబోతున్నా. మనం రెగ్యులర్గా వేసేసుకునేటువంటి దోశ కంటే అప్పుడప్పుడు ఇలాగా స్పెషల్గా జొన్నలతోనూ కొర్రలతోనూ చేస్తూ ఉంటే మనకి హెల్త్ కూడా బాగా ఉంటుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ మీరు కూడా జొన్న దోశ చేయాలనుకుంటే మాత్రం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే నేను ఎలాగ చేశాను, తక్కువ ఆయిల్తో ఇలాగ చూడండి, మంచి కలర్ఫుల్గా వచ్చింది దోశ, తక్కువ ఆయిల్తో చేసినటువంటి దోశ. మరి ఇక్కడ ప్రాసెస్లోకి వెళ్తే నేను ఆల్రెడీ నానబెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ అటుకులు క్లీన్ చేసి పెట్టుకున్నా. అలాగే జొన్నల్ని ఒక 10 గంటల పాటు జొన్నలు, అలాగే మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు నానబెట్టేసుకున్నా. అంటే మార్నింగ్ నానబెట్టుకున్నాను. మార్నింగ్ 6కి అంతా నానబెట్టేసుకున్నాను నేను. మార్నింగ్ నుండి ఇక్కడ సాయంత్రం వరకు, అంటే సాయంత్రం 5 వరకు నానబెట్టుకున్నాను. సాయంత్రం 5కి నేను చూపిస్తున్నాను. ఇది మొత్తం అంతా మనం క్లీన్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. ఇక్కడ నేను ఒక 2 కప్పులు జొన్నలకి 1 కప్పు మినపప్పు, అలాగే ఒక 2 స్పూన్లు శనగపప్పు తీసుకున్నాను. కరెక్ట్ కొలత తీసుకున్నాను. ఇక్కడ అయితే ఆ వీడియో నేను చూపించడానికి మిస్ అయిపోయింది, అందుకే నేను పూర్తిగా నానిన తర్వాత చూపిస్తాను. ఇలాగ మనం పిండి అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఇలాగ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే వేసుకుంటాను కాబట్టి ఇలాగంతా బాగా మిక్స్ చేసేసుకొని మనం ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వాలి. పిండికి మూత పెట్టేసి ఒక అరగంట పాటు ఇలాగే ఉంచేసుకోవాలి. అప్పుడు మనకి పిండి సెట్ అయిపోతుంది. మనకు కావాలనుకుంటే మనం ఇలాగే ఉంచేసుకొని మార్నింగ్ వేసుకున్నా కూడా మనకి ఇంకా బాగా వస్తాయి దోశలు. కానీ నేను అప్పటికప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు చూడండి, అరగంట తర్వాత చూపిస్తున్నాను. ఇలాగా ఉంది. ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా పిండి పక్కన పెట్టేసుకుంటున్నా. ఒకసారి కలిపేసుకొని ఇందులో నుంచి మనకు కావాల్సినంత పిండి తీసుకొని ఇందులోకి ఇప్పుడు ఉప్పు, అలాగే వంట సోడా చూడండి కొద్దిగానే వేసుకున్నా. మరి అప్పటికప్పుడు వేస్తానని నేను వంట సోడా కూడా ఎక్కువగా వేయలేదు. ఉప్పు కొద్దిగా వేసుకున్నాను. మనం ఎక్కువసేపు నానబెట్టడం మూలంగా మనకి దోశ అనేటువంటిది ఈజీగా వస్తుంది, అలాగే మెత్తగా కూడా వస్తుంది. మనకి క్రిస్పీగా కావాలి అనుకుంటే కొద్దిగా నెయ్యి కానీ లేదా నూనె కానీ ఎక్కువగా వేసుకున్నామంటే ఒక 2 స్పూన్లు వేసుకుంటే మనకి క్రిస్పీగా అయినా వస్తుంది. కానీ నేను ఇక్కడ హెల్త్ కోసం చెప్తున్నాను కదా, అందుకోసమే నేను నూనె కూడా ఎక్కువగా వేయలేదు. చూడండి, ప్యాన్కి మాత్రమే నూనె అప్లై చేసుకున్నాను. ఎప్పుడు ఇలాగా దోశ వేసేసుకోవడమే. ఒక గరిటె వేసుకున్నా లేదా 2 గరిటెలు వేసుకున్నా మనకి మందంగా అయినా వస్తుంది దోశ, పల్చగా అయినా వస్తుంది ఈజీగా చేయడానికి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత ఇప్పుడు చూడండి, లైట్గా కొద్దిగానే ఆయిల్ మళ్ళీ పైన అప్లై చేసుకుంటున్నాను. ఒకవేళ మనకి వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఆయిల్ లేకుండా అయినా కూడా మనం దోశ చేసేసుకోవచ్చు. ఇలాగ వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు ఒక 1 మినిట్ పాటు మనం దోశను బాగా కాలనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, మరీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కింద మాడుతుంది. అందుకోసం చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా. ఇప్పుడు మనం రెండో వైపు మనకి ఇష్టమైతే కాల్చుకోవచ్చు, రెండో వైపు లేదంటే ఒకవైపే కాల్చుకోవచ్చు. నేనైతే రెండో వైపు కూడా తిప్పి కాలుస్తున్నాను. మనకి తీయడానికి కూడా ఈజీగానే వస్తుంది దోశ. కానీ చూడండి, ఇలాగ నీకు కావాలనుకుంటే క్రిస్పీగా ఇంకా మంచి కలర్ రావాలనుకుంటే 1 స్పూను నూనె కానీ లేదా నెయ్యి వేసుకున్నామంటే ఇంకా మంచి కలర్తో క్రిస్పీగా కూడా వస్తుంది దోశ. ఇక్కడ నేనైతే తక్కువ నూనెతో చేశాను. చూడండి, ఎంత మంచి కలర్లో చాలా బాగా వచ్చింది జొన్న దోశ. ఇలాగ వేసేసుకోవడమే. ఇప్పుడు కొద్దిగా నీకు పల్చగా వేసుకొని చూపిస్తాను. చూడండి, పల్చగా వేసుకున్నా కూడా మనకి దోశ అనేది తీయడానికి కూడా ఈజీగా వస్తుంది. అప్పటికప్పుడు వేసినటువంటి దోశ కదా, ఇక్కడ ఇందులోకి మనం పెరుగు కానీ ఏమి వేయలేదు కదా, మరి ఎలా వస్తుంది అనుకోవచ్చు. చూడండి, అప్పటికప్పుడు వేసినటువంటి దోశ అయినా కూడా మనకి ఈజీగా, అంటే మనకి ఎంత ఎక్కువసేపు నానబెడితే జొన్నల్ని మనకి అంత బాగా వస్తుంది. నూనె అయితే నేను
చూడు వేసినట్టుగా వేసుకుంటున్నాను. మరి అస్సలు మనకి ఇక్కడ చేతికి అంటుకోదు, అంత తక్కువ వేసుకున్నాను నూనె. సో ఇలాగ పలుచగా కావాలనుకుంటే మనం పలుచగా అయినా వేసుకోవచ్చు. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మూలంగా మరింత మందికి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రెండో వైపు కాల్చుకొని ఇలాగా మనం సర్వ్ చేసేసుకోవడమే. వేడివేడిగా జొన్న దోశ రెడీ అయిపోయింది. ఇది చిన్న పిల్లలకే కాదు, ముసలి వాళ్ళకి కూడా పెట్టచ్చు. అంత బాగా ఉంటాయి, అంత మెత్తగా కూడా ఉంటాయి. ఇక్కడ స్మూత్గా మనకి జొన్న దోశ మామూలు దోశలాగా వచ్చింది. చూడండి ఎంత పలుచగా వచ్చిందో. మనకి ఎలా కావాలంటే అలాగా వేసుకోవచ్చు. ఎంత మెత్తగా ఉందో మీకే తెలుస్తుంది. చూడండి మనం ఎలాగైనా మడచవచ్చు. పిల్లలకైతే ఇలాగ మడిచి లేదా మధ్యలో ఏమైనా జాము లేక సాస్ ఏమైనా పెట్టించినారంటే ఈజీగా తినేస్తారు. ఓకే, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.